హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇది చేదు లేకుండా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ ఫ్రై కోసం నేను 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. వాటిని నీట్గా పీలర్ సహాయంతో పీల్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేనండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరి మొత్తం పీల్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించిన విధంగా లైట్గా పైన ముళ్ళులా ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం పీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు. ఇవి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. సాఫ్ట్గానే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, ఉల్లిపాయలు, నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని మిక్సీ చేసుకోవాలి. రెండింటిని కలిపి మిక్సీ చేసేయచ్చు. ఇప్పుడు మిక్సీ చేసిన ఆ మసాలాని వీటిలో ఫిల్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలా ఫిల్ చేసి మనం ఫ్రై చేయాలి. మొత్తం అన్నిటికీ నేను ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు వేయాలి అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. శనగపప్పుతో పాటు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేయొచ్చు. నా దగ్గర ధనియాల పౌడర్ ఉండడం వల్ల నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన మసాలాను ఇలా ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి. సాల్ట్ సరిపోలేదు, సో అందుకని చెప్పి నేను ఇంకొంచెం సాల్ట్ ఇప్పుడు లాస్ట్లో కలుపుకుంటున్నాను. మసాలా వేసిన తర్వాత 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.